నల్గొండ జిల్లా నార్కెట్పల్లి చెరువుగట్టు బ్రహ్మోత్సవాల్లో పెను ప్రమాదం తప్పింది. అగ్నిగుండాల కార్యక్రమంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో మంటలను అదుపు చేయడంతో ముప్పు తప్పింది. ఆ సమయంలో అక్కడే ఉన్న ఎస్ఐ సైదాబాద్ సమయస్ఫూర్తి ప్రదర్శించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద సమయంలో కొండపై 50,000 మంది భక్తులు ఉన్నారు. ఎస్ఐ సైదాబాబు ధైర్య సాహసాలను ప్రశంసించారు అధికారులు, ప్రజలు. అది దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, చెరువుగట్టు బ్రహ్మోత్సవాల్లో జరిగిన ఈ దుర్ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సుధా, నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెరుగొట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఆ క్రమంలోనే అగ్నిగుండాల కార్యక్రమం జరుగుతూ ఉంది. అగ్నిగుండం దాటేందుకు కూడా వేలాది మంది భక్తులు వచ్చారు. అయితే ఆ కార్యక్రమం జరుగుతున్నటువంటి ఆ ప్రదేశంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఎండుగడ్డి ఉండడంతో ఆ మంటలు వ్యాపిస్తూ కొండ పైకి వ్యాపిస్తున్నాయి. ఆ క్రమంలోనే అక్కడ విధుల్లో ఉన్నటువంటి నల్గొండ రూరల్ ఎస్ఐ సైదాబాబు అప్రమత్తమయ్యారు. అక్కడ మంటలు సాహసోపేతంగా అక్కడ మంటలను ఆర్పడం జరిగింది. దీంతో మంటలు వ్యాపిస్తున్నటువంటి మొత్తం కూడా ఆరిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ సమయంలో మొత్తం కొండపై సుమారు 50,000 మంది భక్తజనం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎస్ఐ ధైర్య సాహసాలను అక్కడ ఉన్నటువంటి భక్తులు కావచ్చు, అది ఉన్నతాధికారులు అయితే ప్రశంసించారు. ఒకవేళ అలర్ట్ కానట్లయితే గనక ఆ మంటలు మొత్తం కూడా కొండ పైకి మొత్తం కూడా వ్యాపించేటువంటి ప్రమాదం కూడా ఉందని చెప్పవచ్చు. ఓ విధంగా చెప్పాలంటే ఎస్ఐ అలర్ట్ తో అక్కడ పెద్ద ప్రమాదం తప్పిందని కూడా చెప్పొచ్చు. సుధా. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. సరే మరిన్ని అప్డేట్స్ చూసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.